హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? పుచ్చిపన్ను ఉన్న వాళ్ళకైతే తొందరగా రిలీఫ్ ఇవ్వాలంటే ఈ చిట్కా అయితే చాలా ఉపయోగపడుతుందనమాట. నేనైతే ట్రై చేశానండి. నాకైతే 3 డేస్ నుంచయితే పుప్పన్నయితే చాలా ఇబ్బంది పెట్టిందండి. అసలు నేను అన్నం కూడా తినలేకపోయాననమాట. అంత బాగా ఇబ్బంది పడ్డాను. ఆ తర్వాతయితే ఈ చిట్కా ఉపయోగించానండి. నాకైతే చాలా బాగా తొందరగా రిలీఫ్ అయితే ఇచ్చిందనమాట. ఫస్ట్ అయితే ఒక 2 ఎల్లుల్లిపాయలైతే తీసుకోవాలండి. ఆ 2 ఎల్లుల్లిపాయని 2 లేదా 3 తీసుకోవాలి. నేనైతే 2 తీసుకున్నాను. తీసుకొని ఎల్లుల్లిపాయని నీట్‌గా దంచుకుంటున్నాననమాట అండి. ఒక చిన్న పేస్ట్‌లా రావాలండి. 2 ఎల్లుల్లిపాయలే కాబట్టి తొందరగా పేస్ట్ అయిపోతుంది. అది అయిపోయాక దాన్నైతే నేను ఒక కూరగిన్నెలో అయితే వేసుకున్నానండి. వేసుకున్నాక మన దగ్గర లవంగాలుంటాయి కదండీ! అందరింట్లో కూడా లవంగాలయితే ఉంటాయి. అవైతే వేసుకున్నానండి. ఒక 4 అయితే తీసుకొని, ఏసేసుకొని అది పొడిలా చేసుకొని రెండిటిని కూరగిన్నెలో వేసి బాగా కలిపేసానండి. కలిపేసుకున్నాక అది మనకి ఎక్కడైతే పుప్పొండుందో దాని మీద పెట్టాలండి. కాకపోతే మాత్రం మంటయితే చాలా ఎక్కువొస్తుందండి. అదైతే మాత్రం మనం భరించలేమనమాట. అంత మంటొస్తుంది. కాకపోతే తొందరగా రిలీఫ్ ఇస్తుందనమాట. ఇదైతే పుప్పొండి ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. తొందరగా రిలీఫ్ ఇస్తుంది. నాకైతే నేను యూజ్ చేశాక మీకైతే నేను చెప్తున్నాననమాట. నా వీడియో మీకు నచ్చుంటే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.